అనేది వాళ్ళు రోటీ అంటారు. వాళ్ళు తినేది ఎక్కువ రోటీ, పప్పు. వాటర్ ప్యూరిఫైర్లో జిల్లాలో చాలా రకాలు ఉంటాయి. ఒగురని, తీపని, ఇంకోటని. దాంట్లో ఉండేది మహా అంటే 25 TDS లోపే ఉంటుంది. ఎందుకు ఒకవేళ మున్సిపాలిటీ వాటర్లో ఎందుకు అంత TDS వస్తుంది అంటే 600 ఉన్నాయి. సగం మంచిగా ఉండొచ్చు, సగం చెడ్డ ఉండొచ్చు, లేదంటే ఎక్కువ పర్సెంట్ మంచిగా ఉండొచ్చు, ఎక్కువ పర్సెంట్ చెడ్డ ఉండొచ్చు. గోధుమ పిండిలో ఆయిల్ ఎందుకు వేసుకుంటాం? దోశ మెత్తగా అయ్యేకి అనుకుంటా. అంటే చపాతీ గట్టిగా లేకుండా మెత్తగా అనుకుంటా. దానికోసం చేస్తారనుకుంటా. ఓకే, చపాతీ మెత్తగా అయింది. సరిపోదా? చపాతీ మెత్తగా అయింది, రెడీగా ఉంది. ఒక 2 నిమిషాలు దీన్ని పక్కన పెడదాం. మనం చేయాల్సింది చేద్దాం. చపాతీ పిండి రెడీ చేస్తున్నాం. పిండి రుబ్బడానికి కావాలి. మన దగ్గర ఆల్రెడీ అదేది రుబ్బేది ఉంది, అంటే దాన్ని ఏమంటాము, కట్టే అంటాం. అది ఉంది మనకి. ఇప్పుడు కింద బండలాగా ఏదైనా కావాలా, ఇక్కడ వేసుకుంటే మరీ బాగున్నది. కింద ఏమన్నా ఉంటాయి, జాగ్రత్త. ఎంతగా చూసారా? జలిగలు అయ్యా, జలిగలు అయ్యి. అనుకున్నాను దారుగా వచ్చాను కానీ ఇది ఫస్ట్ది. కొంచెం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి ఒట్టి చపాతీ తిని పోవాల్సింది వస్తుంది అనిపిస్తుంది. ఇదే ఒట్టి చపాతీలే అనిపిస్తుంది. కర్రీ అవుతుందా కాదో తెలియదు. ఎక్కువ నార్త్ సైడు చపాతీలు మన అదేమంటారు రోటీ కదా, వాళ్ళు రోటీ అంటారు. వాళ్ళు తినేది ఎక్కువ రోటీ, పప్పు. పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. పప్పు తినచ్చు, చపాతీలో కూడా ఉంటాయి. అంటే వాళ్ళు అయ్యే తింటారని అర్థం చేసుకోవాలా. మనం ఒకసారి ఆల్రెడీ చెప్పుకోయినాము ఇది మ్యాగీ గురించి. అధిక ప్రోటీన్లు, విటమిన్స్ అందరికీ అందాలని చెప్పి మ్యాగీని కనుగొన్నారు. ఇప్పుడు 1950 ఎప్పుడో
ఎవరి కోసం? పేదల కోసం. ప్రకృతి వాతావరణంలో ఒక్కలమే వచ్చి టైం స్పెండ్ చేస్తే ఎట్లుంటా అంటే అట్లుంటుంది. ఇలా ఆనందంగా ఉంటుంది. ఆయన అనుకోవాలని పడిపోతాయి. చాలా పని చేస్తాడు. బ్రతకలేము. యాడ్ నుంచి ఏదవుతా తెలీదు, ఏ జంతువు వచ్చి పడిపోతా తెలీదు, ఎవరు లేకుండా చాలా ఇబ్బంది. ఎందుకంటే గ్రూప్ క్యాంపింగ్ బాగుంటుంది, కానీ అది కూడా కొంచెం రిస్క్. అంటే ఎవరు లేని చోట ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదేదో పురాణాల్లో కథ ఉంది, శివగణాలు అని. శివగణాలు అంటే దాంట్లో రాక్షసులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటారు. ఆ శక్తులు అంటారు వాటిని. ఆ శక్తులు ఎప్పుడు ఎక్కడుండో ఎవరికి తెలియదు. అంటే ఆ చావు ఏదైనా చావు జరిగితే అది మిస్టరీగా మిగిలిపోతుంది. ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. యుద్ధానికి సిద్ధమవుతుందా అని. మనశ్శాంతిగా ప్రశాంతంగా వస్తున్నాం. నిమ్మకాయ బలి కాంబినేషన్. నీళ్ళ మీద నేను ఎప్పుడు తిరిగా వచ్చాము కొట్టినా బాగుంది, సూపర్ ఉంది. ఈ వాటరు అక్కడ నుండి వచ్చే వాటర్. నార్మల్గా ఇప్పుడు అంటే మీకు ఒక డౌట్ వచ్చింటుంది, ఎందుకు అక్కడ వాటర్ తాగినావు? మనకు వాటరు పైనుండి అంటే వర్షం నుండి పడే వాటరు 0 TDSతో వస్తుంది. అంటే ఘన పదార్థాలు ఏం కలగకుండా దాంట్లో మంచి అంటే మన శరీరానికి మంచి చేసేవి ఉండవు, చెడ్డ చేసేవి ఉండవు. దీంట్లో జీరోలో
అంటే వర్షం నుండి వచ్చే దాంట్లో. ఇది ఏమవుతుందంటే వర్షం నుండి వచ్చే నీళ్ళన్నీ ఇక్కడికి అదే నదులు ఇలాంటి చోటుకి వచ్చి ఇట్లా కొనల నుంచి పారుతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఒక చోటు నుండి ఊటలాగా పుడుతుంది. అది ఎక్కడి నుంచి పుడుతుందో మనకు చాలా దూరం వల్ల చెప్పలేము, పుడుతుంది. అది కూడా 0 TDSతోనే ఉంటుంది. 0 TDS తాగొచ్చు, స్వచ్ఛమైనది. ఎంత స్వచ్ఛమంటే చాలా స్వచ్ఛమైంది. కానీ మన ఒంటికి మంచి చేసేది కాదు, అది చెడు చేసేది కాదు. అది 0 సెన్సియస్, అదే 0 TDS. అదే ఇట్లా పారే నదిలో 25 నుండి 30 TDS వస్తుంది. మనం ఎంతవరకు TDS తాగగలమంటే అదే ఘన పదార్థాలు, ఎన్ని ఘన పదార్థాలు కలిసిన తాగగలమంటే 25 to 30 ఇవి తాగొచ్చు. 25 to 30. మన మినరల్ వాటర్లు అట్టే ఉంటాయి. మినరల్ వాటర్ ఉండేది 25 to 30నే. ఈ TDS అనేది మన మున్సిపాలిటీ వాటర్ ఉంటాయి కదా, ఆ మున్సిపాలిటీ వాటర్లో TDS ఉండేది 600 నుంచి 700 ఉంటాయి. అంటే తాగడానికి వీలు ఉండేదే కాదా మీరు చెప్పండి? కాదు. అంటే దాంతో శుద్ధి చేస్తారు కొంచెము, అంటే మనం అట్లా చెప్పకూడదు, శుద్ధి చేస్తారు కొంచెం బాగా. అది తాగొచ్చు. అంటే దాంట్లో ఉండేది 600 నుంచి 700 ఉంటాయి. మనం మినరల్ వాటర్ అసలు మినరల్ వాటర్ ఎట్లా తయారవుతుందంటే ఆ 600 700 TDSను తీసుకొచ్చి 30కి 40కి లాగుతాడు. అంటే ఇప్పుడు ఆ మిషన్లలో ఎక్కువ ఉండేది ఏంటంటే మన ఏర్లలో ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకలో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. దాన్ని ఏమంటాం, పలుకులు, వైట్ కలర్ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. దాన్ని యూజ్ చేస్తారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే టెంకాయ చిప్ప బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గు కూడా యూజ్ చేస్తారు దేంట్లో, మినరల్ వాటర్ దాంట్లో. వీటి వల్ల ప్యూరిఫై అవుతుంది వాటర్. అది 600 700 ఉండేది, వీటి వల్ల 20-30కి వస్తుంది. అంటే ఇప్పుడు 600 700లో ఈ ఘన పదార్థాలు అంటాం కదా, ఇవన్నీ కొంచెం డివైడ్ అయిపోతాయి. ఇది 25కు 30కి అది మంచి మాత్రమే తీసుకొని వస్తాయి. ఆ మంచి మన మినరల్ వాటర్ తయారవుతాయి. చెడులన్నీ పక్కన పోతుంటాయి. మనం మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర ఎక్కువ చూసింటాం, ఎక్కువ మొత్తంలో నీళ్ళు పోతుంటాయి. ఆ పక్క పోయే నీళ్ళన్నీ మంచిగా ఉన్నట్టు, ఇవన్నీ 20-30 TDSతో ఉన్నట్టు అట్లా. ఇప్పుడు ఈ TDS అంటే యంగ్స్టర్కు, అంటే మనకు ఒకలా ఉంటుంది, పెద్దోళ్ళకు ఒకలా ఉంటుంది. ఎట్లుంటుందంటే 30 నుండి 50 వరకు మనం యంగ్స్టర్స్ తాగొచ్చు, 50 నుండి 80 వరకు పెద్దవాళ్ళు, అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు తాగొచ్చు. అంటే ఇవి ఇట్లా తాగితే మంచిది అన్నట్టు. ఇంకా ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్లో జిల్లాలో చాలా రకాలు ఉంటాయి. ఒగురని, తీపని, ఇంకోటని 3-4 రకాలు ఉంటాయి. అవి ఏ మంచిది అనేది మనమే చూసుకోవాలి. మామూలుగా అహోబిలంలో వాటర్ ఊట కారుతుంటాయి. అహోబిలంలో పోయినప్పుడు మనము ఇట్లా కారుతుంటుంది ఊట, చిన్నది. ఏది నరసింహస్వామి చేయి కడుక్కున్నాడు కదా అక్కడ. అవి చాలా చల్లగా ఉంటాయి, చాలామంది తాగుతుంటారు, చాలా చల్లగా ఉంటాయి. అవి ఎట్లా అంటే దాంట్లో ఉండేది మహా అంటే 25 TDS లోపే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఎందుకు ఒకవేళ మున్సిపాలిటీ వాటర్లో ఎందుకు అంత TDS వస్తుంది అంటే, మున్సిపాలిటీ వాటరు ఇప్పుడు మన కాలువలు అవి ఉంటాయి కదా, బోర్లు వేసి పీకుతుంటారు. మన ఏరుంది, పెన్నా నది ఉంది, మనకు గండిగోడ దగ్గర పెన్నా నది ఉంది. పెన్నా నదిలో బోర్లు వేసి వాటర్ పీకుతుంటారు. వాటరు ఫస్ట్ ఇనుప పైపులు ఉంటాయి, ఇనుప పైపు నుంచి ఒక ట్యాంకీలోకి వస్తాయి. ఆ ట్యాంకీలో శుద్ధి చేస్తారు, మళ్ళీ ఇంకో ట్యాంకీలోకి పోతాయి మంచినీళ్ళని. ఆ ట్యాంకీ నుండి మళ్ళీ మన ఇళ్ళ పైపులకు, ప్లాస్టిక్ పైపులకు వస్తాయి. ఆ ప్లాస్టిక్ పైపుల నుంచి PVC పైపులకు వస్తాయి. ఇట్లా ఇవన్నీ మారడం వల్ల అది 600 నుంచి 700 వరకు పోతుంది. ఘన పదార్థాలు ఎక్కువ దాంట్లో. ఈ 600లో చెడవే ఉంటాయంటే చెడువే ఉంటాయి. ఇప్పుడు 600 ఉన్నాయి, సగం మంచిగా ఉండొచ్చు, సగం చెడ్డవి ఉండొచ్చు, లేదంటే ఎక్కువ % మంచిగా ఉండొచ్చు, ఎక్కువ % చెడ్డవి ఉండొచ్చు, అవి చెప్పలేం. దానివల్ల మినరల్ వాటరు అక్కడ శుద్ధి అయ్యి మనకు ఇప్పుడు 600 లాగే కంటే 23, అంటే ఒకవేళ చెడ్డయే ఉన్నాయి దాంట్లో 23 24 ఉండడం, ఈ తాగడం మంచిది కదా. చెడ్డవైనా అంటే మన బాడీకి కొంచెం మేలే కదా అది, 600 కంటే తగ్గిందంటే. అట్లా డివైడ్ ఉంటుంది. అంటే ఈ నీళ్ళు ఎప్పటికీ చెడ్డవి అని చెప్పలేము. ఇప్పుడు చేపలు అవి ఉంటాయి అవన్నీ ఉన్నాయి మహా అంటే ఒక 30 నుండి 50 లోపే ఉంటాయి, కానీ ఎక్కువ ఉండవు. ఒకవేళ వర్షం పడితే అరే తాగకూడదు. ఇంకోటి ఏంటంటే మన డ్యామ్లో నిల్వ ఉంటాయి నీళ్ళు. ఇప్పుడు మైలవరం డ్యామ్ ఇవి ఉన్నాయి కదా, ఈ డ్యామ్లో నిల్వ ఉంటాయి. ఆ నీళ్ళు తాగడానికి అవి కావు, ఎందుకంటే దాంట్లో నిల్వ ఉన్నాయి కాబట్టి
600-700 కంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. అసలు లెక్క లేదు, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాంటి తాగితే ఏమైనా చెప్తారు ఇంకా మనని. వచ్చే వీడియోలలో ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుందాం. అంటే ఏదో ఒకటి తెలియని దాన్ని ఖచ్చితంగా తెలుసుకుందాం. ఏదో ఒక సబ్జెక్ట్ లాగా మనము అంటే వీడియో పెట్టినామంటే ఈ వీడియో ఒకరోజు వాడు చెప్పినారా ఫలాని వీడియోలో ఇట్లా ఏమో అని. అంటే ఇంకోటి ఏంటంటే నేను ఒకవేళ ఒక విషయం చెప్పినా అది కాదు, అది కాదు రాంగు, కామెంట్ పెట్టు, ఇది కాదు, ఇది ఇట్లా కాదు, అది ఎట్లా, ఇంకా నేను నేర్చుకుంటా. నేను ఇది మామూలుగా చెప్పే కాదు, స్టడీ చేసి చెప్తా. అంత ఈజీగా ఏం చెప్పను. చాట్ జీపీటీ జెమినీ ఉంది. ఒకవేళ చాట్ జీపీటీ అది రాంగ్ చెప్తాదంటే జెమినీలో అడుగుతా, జెమినీ రాంగ్ చెప్తాదంటే గూగుల్లో అన్ని దాంతో కనుక్కొని ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి అన్ని కన్ఫర్మ్ చేసుకున్నాకే చెప్తా. అంత ఈజీగా చెప్పను. కాబట్టి ఒకవేళ మనం ఈ వీడియోలలో ఖచ్చితంగా ఏదో నేర్చుకుంటాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంటే కొంచెం వర్క్ ఉంది కాబట్టి నేను వీడియోలు పెట్టలేకుండా తొందరలో ఖచ్చితంగా వీడియోలు పెడతా, ఎక్కువనే పెడతా. అంటే నేను బిజినెస్ చేయాలన్నా ఒకవేళ చేసినా అంటే ఖచ్చితంగా వారానికి ఒక వీడియో, లాంగ్ వీడియో ఖచ్చితంగా వదులుతా. ఓకే, బాయ్, జాగ్రత్త. అక్కడ చూడండి రాయి కనిపిస్తుంది కదా, అక్కడే మనం క్యాంపింగ్ చేసింది కింద. ఇది ఫస్ట్ స్టెప్, అది సెకండ్ది, ఇంకా థర్డ్ది కింద ఉంది. ఆ థర్డ్ దగ్గర మనం వేసింది. మొత్తానికి దారి పట్టినాం. కింద వాటర్ ఫాల్స్, పైప్ గురించి వచ్చేసాం. వెళ్ళిపోయేదేగా కాళ్ళకి చెప్పులు లేవు, ఆ బూట్లు పోయినాయి తీర్మానంగా. దారిలో కంపలు ఉంటాయి, అవమానంగా చూసుకొని పోవాలి. సరే, మళ్ళా కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు. ఏదో ఒకటి నేర్చుకుందాం. మనం ఒక ఫ్యామిలీ అయితే ఖచ్చితంగా నేర్చుకోగలం. ఫ్యామిలీ కావాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకో, ఏదో ఒకటి నేర్చుకుందాం.